పిల్లల కేరింతలు మళ్ళీ మొదలవ్వాలన్నా, పిల్లల అల్లరిని ప్రేమగా ఆపాలన్నా, అమ్మ ప్రేమని తీయగా పంచాలన్నా చూడండి, చూస్తూనే ఉండండి మమ్మీస్ కిచెన్ ప్రేమతో. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో, మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. మరి మనం చేస్తున్న రెసిపీ సాసేజ్ రోల్ అప్స్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మన సాసేజ్ రోలప్స్ చేసుకోవడానికి మనం ఈస్ట్ డో చేసుకోవాలండి. దానికి మనకు కావాల్సింది మైదా పిండి. అలాగే 1 కప్పు మైదా పిండిలో ఫస్ట్ కొంచెం రంధ్రం చేసుకొని ఇందులో కాస్తంత చక్కెర, అలాగే ఈస్ట్, మనకి సూపర్ మార్కెట్ లో అయినా దొరుకుతుంది కదా ఈస్ట్ కూడా వేసేసి ఇవి రెండింటిని చక్కగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం నీళ్లు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని ఫస్ట్ నీళ్లలో ఈస్ట్ ఇంకా చక్కెర కరగాలి. ఇప్పుడు ఈస్ట్ చక్కెర కరిగిన తర్వాత అలాగే ఈ పిండిలో కాస్తంత ఉప్పు వేసుకొని చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. మనం ఎంత సాఫ్ట్ గా పిండి తడుపుకుంటే అంత బాగా వస్తాయి మన సాసేజ్ రోలప్స్. ఈ పిండి అంతా మనం నీళ్ళలో తడిపేసాం కదా. ఇప్పుడు పైనుండి కాస్తంత వెన్న తీసుకొని ఇప్పుడు మనం పిండిలో గట్టిగా తడిపేయాలి. సాఫ్ట్ గా, ఈ రవ్వగా ఉండలుండలుగా లేకుండా పిండిని సాఫ్ట్ గా చేసుకోవాలి. వెన్న ఉంది కాబట్టి కింద మొత్తం అంటుకుపోతుంది. కొంచెం సాఫ్ట్ గా చేస్తే మళ్ళీ మొత్తం నార్మల్ గా వచ్చేస్తుంది. ఇలా మనం ఈస్ట్ డో చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలా పిండి నొక్కుకోవడానికి కొంచెం టైం ఎక్కువగా కేటాయించాలండి. అప్పుడే మనకి పిండి బాగా పొంగుతుంది, ఏది చేసినా కూడా చక్కగా వస్తుంది. చూడండి, ఇప్పుడు పిండి నార్మల్గా కొంచెం సాఫ్ట్గా అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. అలాగే ఇంకా కాసేపు ఒక 10-15 నిమిషాలు కనుక ఇలా చేస్తే సూపర్గా వస్తుంది మన ఈస్ట్ డో. ఫస్ట్ బటర్ వేసినప్పుడు కిందంతా అంటుకుపోయింది కదా. ఇలా చేస్తూ ఉంటే ఎంత సాఫ్ట్గా అయిపోయింది చూడండి. ఇలా చేసుకున్న తర్వాత పిండిని కొంచెం రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలి. రౌండ్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏదైనా సరే, ఒక పేపర్ అయినా సరే, లేదా ఒక బట్ట అయినా సరే, ఒక ప్లేట్ అయినా సరే పెట్టి క్లోజ్ చేసుకున్న తర్వాత 20 నుండి 30 నిమిషాలు పిండిని ఇలాగే పక్కన పెట్టామనుకోండి, పిండి చక్కగా పైకి పొంగుతుంది. సో ఒక 20 నిమిషాలు ఆగుదామా. మరి పిండిని మనం నానబెట్టాం కదా, చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఒక అరగంట తర్వాత పిండి ఇలా చక్కగా పొంగుతుంది. సాఫ్ట్ గా చేస్తే చాలా చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని కాసేపు ఇంకొద్దిసేపు అలాగే పక్కన పెట్టేసి ఇప్పుడు బాండీ పెట్టుకొని, బాండీ కొంచెం వేడయ్యేలోపు మనం ఉల్లిపాయ కట్ చేసుకుందాం. సో ఉల్లిపాయని సన్నగా ఇలా సన్నగా ఉల్లిపాయలు తరిగిన తర్వాత మీకు ఇష్టం ఉంటే బటర్ వేసుకోండి, లేదా నూనె వేసుకున్నా సరే. నా దగ్గర బటర్ ఉంది కాబట్టి నేను బటర్ వేసుకుంటున్నా. కాస్తంత బటర్ వేసిన తర్వాత, బటర్ తాగిన తర్వాత, మొత్తం బటర్ మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం వేడిగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు వేసి కాస్తంత వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు కూడా, బటర్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్తంత తక్కువ ఉప్పు. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం కచ్చాపచ్చాగా వేగితే సరిపోతాయి. చూడండి, లైట్గా వేగుతున్నాయి కదా, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇందులో కొంచెం జీరా పొడి, అలాగే కాస్తంత ధనియా పొడి, ఈ 2 పొళ్ళు వేసుకున్న తర్వాత ఇందులో మనం వేస్తున్న రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, అవే రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సన్నగా కట్ చేసుకుంటే వాటిని ఫ్లేక్స్ అంటారు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా. ఇప్పుడు ఇందులో గరం మసాలా, కాస్తంత గరం మసాలా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో కాస్త తరిగిన కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసేద్దాం.
మనం ఉల్లిపాయ కర్రీ లాగా చేసుకున్నాం కదా, ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. ఇక్కడ పిండి రెడీగా ఉంది కదండి. అయితే కొంచెం మనం పొడి పిండి తీసుకొని ఇలా వేసిన తర్వాత ఈ పిండిని లైట్గా ఒకేసారి ఇలా తీసుకొని చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకొని కొంచెం మెల్లిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా కాస్తంత ఇలా పిండి వేసి కొంచెం లైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా లైట్గా రోల్ చేసిన తర్వాత ఎక్కువ రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా కాస్తంత సాగతీస్తే సరిపోతుంది. కాస్తంత సాగతీసిన తర్వాత ఇక్కడ నా దగ్గర చికెన్ సాసేజెస్ ఉన్నాయి. అయితే ఫస్ట్ మనం చేసి పెట్టుకున్న లైట్ కర్రీ ఉంది కదా, ఉల్లిపాయ కర్రీ, ఫస్ట్ దీన్ని ఇలా ఫస్ట్ వేసుకోవాలి. అయితే ఈ ఉల్లిపాయ కర్రీ మటుకి కొంచెం చల్లగా అవ్వాలండి. అలాగే చీజ్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చీజ్ అంతా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన చికెన్ సాసేజెస్ని తీసుకొని ఒక్కొక్కటి ఇలా పెట్టుకోవాలి. మనం 3 తీసుకున్నాం. ఇలా 3 కరెక్ట్గా సరిపోయేలాగా పెట్టుకోవాలి. ఫస్ట్ చివరని ఇలా పెట్టేయాలి. పెట్టిన తర్వాత మరి ఎక్కువగా కాకుండా లైట్గా ఇలా రోల్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని కూడా ఇటు సైడ్కి కొంచెం సాగతీసి మళ్ళీ లైట్గా రోల్ చేయాలి. అయితే లాస్ట్కి మటుకి కాస్తంత నీళ్లు తీసుకొని ఇక్కడ లాస్ట్కి నీళ్ళు ఇలా కొంచెం అద్దుకుంటే పిండి చక్కగా అంటుకుపోతుంది, లేదంటే ఊడిపోయి వచ్చేస్తుంది. సో ఈ పిండిని మనం ఇలా అంటుపెట్టేయాలి. ఇలా చివర్లు కూడా కాస్త ఫోల్డ్ చేస్తే చీజ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న దాన్ని బేకింగ్ ట్రే తీసుకొని ఇలా కాస్తంత నిదానంగా పెట్టేసుకున్న తర్వాత మనం ఓవెన్లో పెట్టాలి. ఒక 10-15 నిమిషాలు పెట్టాలి 200 డిగ్రీల సెల్సియస్లో. సో అప్పుడు పైన మంచిగా కలర్ వస్తుంది. అలా కలర్ వచ్చిన తర్వాత నేను తీసుకొని మళ్ళీ వస్తాను. మన సాసేజ్ రోలప్స్ అయితే ఓవెన్లో పెట్టాం కదా, 10 నిమిషాలు పడుతుంది. మరి ఎప్పుడు కూడా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి మంచి స్నాక్తో పాటు ఒక మంచి డ్రింక్ కూడా మనం ఇస్తాం కదా. ఈరోజు కూడా ఒక మంచి డ్రింక్ ఇవ్వబోతున్నాం. అది దేంతోనో తెలుసా? నా దగ్గర దానిమ్మ గింజలు ఉన్నాయి. దానిమ్మ గింజలు అలాగే యాపిల్ కూడా, ఈ రెండిటిని ఒక గ్లాస్లో వేసి కొంచెం కచ్చాపెచ్చాగా దంచుకోవాలి. మరి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయనుకోండి, పిల్లలు తాకుతుంటే మధ్యలో గొంతులో తట్టుకుంటాయి కదా, అందుకని కొంచెం కచ్చాపెచ్చాగా దంచిన తర్వాత ఇక్కడ నా దగ్గర ఉంది చక్కెర పాకం. మనం ఇందులో చక్కెర పాకం వేసిన తర్వాత ఒక్కసారి కొంచెం గట్టిగా కలపాలి. దానిమ్మ గింజలు కాస్తంత పుల్లగా ఉంటాయి కదా లైట్గా, ఇంకా చక్కెర పాకం వేసాం కాబట్టి మంచి రుచి వస్తుంది. అయితే ఇందులో నేను వేస్తున్నాను ప్లేన్ సోడా. ఏమీ కలపకుండా వేసి ప్లేన్ సోడా. చూడండి ఎంత చక్కగా కలిసిపోయిందో. ఇప్పుడు ఒక్కసారి స్పూన్తో కలిపి తీసేసిన వెంటనే ఫ్రూట్స్ అన్నీ పైకి వస్తాయి. పిల్లలు వచ్చిన తర్వాత గ్లాస్ పక్కన స్పూన్ పెట్టామనుకోండి, స్పూన్తో చక్కగా ఫ్రూట్స్ కూడా తింటారు, మంచి డ్రింక్ని కూడా ఎంజాయ్ చేస్తారు. మరి మంచి డ్రింక్ అయితే రెడీగా ఉంది. అలాగే ఆల్మోస్ట్ డన్ అయిపోయింది కదా మన సాసేజ్ రోలప్స్. వాటిని కూడా తీసుకొచ్చేసి కట్ చేసి పెట్టేసామంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చాక బాగా ఎంజాయ్ చేస్తారు. నేను లోపలికి వెళ్ళేసి ఓవెన్లో నుండి మన సాసేజ్ రోలప్స్ తీసుకొని వచ్చేస్తా. ఓవెన్లో నుండి తీసుకొని వచ్చేసాను. చూడండి మన సాసేజ్ రోలప్స్ ఎంత చక్కగా వచ్చాయో. చాలా చాలా వేడిగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ట్రే తీసుకొని ఇంకా మనం సగం కట్ చేసుకోలేదు కదా, దాన్ని ఇక్కడ ఇలా పెట్టేద్దాం. ఎందుకంటే చాలా చాలా వేడిగా ఉంది. కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే ఇంకా ఈజీగా కట్ చేసుకోవడానికి వస్తుంది. మీకు చూపించాలి కదా, అందుకే నేను కట్ చేసి ఇలా చక్కగా అలంకరించి పెట్టాను. అలాగే
డ్రింక్ కూడా ఇలా పక్కన పెట్టేసామనుకోండి, పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయడానికి ఇంకేం కావాలి. మరి చూసారు కదా, బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో మనం చేసిన సాసేజ్ రోలప్స్ ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగే వస్తాయి. సాసేజ్ రోలప్స్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, పంచదార, ఈస్ట్, నీళ్లు, ఉప్పు, బటర్ కలిపి డో చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత డోని రోల్ చేసుకొని దానిపైన ఉల్లిపాయ కర్రీ, మొజరెల్లా చీజ్, చికెన్ సాసేజెస్ పెట్టి డోని ఫోల్డ్ చేసుకొని బేకింగ్ ట్రేలో పెట్టి ఓవెన్లో 200 డిగ్రీలు 10 నిమిషాల పాటు బేక్ చేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి కావలసిన సాసేజ్ రోలప్స్ రెడీ. ఒక గ్లాస్ తీసుకొని అందులో దానిమ్మ గింజలు, యాపిల్ ముక్కలు, షుగర్ సిరప్, పైన సోడా వేసుకుంటే మనకి కావాల్సిన యాపిల్ పోమోగ్రానైట్ డ్రింక్ కూడా రెడీ. ఈ రెండింటిని కలిపి పిల్లలకి ఇస్తే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. మమ్మీస్ కిచెన్ ప్రేమతో ఎపిసోడ్స్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే కనుక ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న, మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అప్పటి వరకు ఈ రోజుకి స్వప్న చెప్తుంది బై బాయ్.